నమస్తే అండి. ఈరోజు మనం ఈనాడు ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాము. సమగ్రంగా ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాము. ఈరోజున్న ఇచ్చిన టాపిక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బతికించేలా ఉపాధి హామీ. ఇది నరేగా స్కీమ్ గురించి అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. డైరెక్ట్గా టాపిక్ ఉంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి. పోయినసారి గ్రూప్ 1లోనో 2లోనో ప్రిలిమినరీలో బిట్ కూడా ఇచ్చారు. ఈ యాక్ట్ ఏ ఇయర్లో చేశారు అని. 2005లో చేశారండి అది. నెక్స్ట్ సైన్యంలో యువతరం కవాతు. ఇది స్వల్పకాలిక నియామకాల కోసం ఈ మధ్యన టూర్ ఆఫ్ డ్యూటీ అన్న ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు కదండి. దాని గురించి సైన్యంలో యువతరం కవాతు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రజెంట్ టైంలో. విపత్తుల్లో ఆపన్న హస్తం. ఇది ఎన్జిఓల గురించి అండి. మనకి ఎథిక్స్ పేపర్లో ఎన్జిఓ టాపిక్ ఉంది. ఆ టాపిక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయురారోగ్యాలకు నెలవు. ఇది మన జీవన శైలి, భారతదేశ జీవన శైలి ఏ విధంగా ఉండేది, మన లైఫ్ స్టైల్ మన వ్యాధుల నుంచి ఏ విధంగా కాపాడుతుంది. ఆయుర్వేదం ఈ కరోనాపై పోర్లో మనకి ఏ విధంగా ఉపకరిస్తుంది అన్నది టాపిక్స్ అండి ఈరోజు ఇవి టాపిక్స్. ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం మనం. ఫస్ట్ వచ్చి బతికించేలా ఉపాధి హామీ. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ యాక్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005లో రూపొందించారండి. పొట్ట నింపుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకునే శ్రమజీవులకు ఉన్న ఊళ్ళోనే ఏడాదికి 100 రోజులు పని కల్పించే లక్ష్యంతో 14 ఏళ్ల క్రితం దేశంలో ఆరంభమైనదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కరోనా వైరస్ విజృంభించాక లాక్డౌన్లు, కర్ఫ్యూలతో పనులు దొరక్క, పస్తులకు తాళలేక సొంత ఊరి బాట పట్టిన వలస కూలీలకెందరికో అది ఇప్పుడు ఏకైక ఆశాదీపం. 2005లో రూపొందించిందండి. ఏడాదికి 100 రోజులు పని గ్యారంటీగా ఉంటుంది అన్నది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి ఆల్రెడీ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు. ఈ మైగ్రెంట్ లేబర్స్, వలస కూలీలందరూ ఏ రాష్ట్రం వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళాక, పనిచేసే రాష్ట్రం నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్ళాక ఈ స్కీమ్ కింద వాళ్ళ పేర్లను నమోదు చేసుకోమని ఆల్రెడీ సూచించారు. ఇప్పుడు అదే వారికి ఆశాదీపం. చేతిలో 100 రూపాయలైనా లేని అభాగ్యుల సంఖ్య మొత్తం వలస కార్మికుల్లో 64% ఉందండి. అంటే మోర్ దాన్ హాఫ్ అండి, 64% ఉంది. జనజీవనం స్తంభించిపోవడానికి మునుపు చేసిన పనికి జీతాలు, కూలి డబ్బులు దక్కని వారు వలస కూలీలో 90% పైగానే ఉన్నారు. జనజీవనం స్తంభించిపోవడానికి మునుపు చేసిన పనికి జీతాలు, డబ్బులు అంటే ఈ డబ్బులన్నీ ఆగిపోవడం వల్ల వాళ్ళకి 90% మంది కూలీలకి వాళ్ళు చేసిన పనికి కూడా డబ్బులు దొరకలేదండి. 100 రూపాయలు కూడా లేని వాళ్ళ చేతిలో 100 రూపాయలు కూడా లేని వారు 64% పైన ఉన్నారు. అందుకే స్వస్థలాలకు చేరి ఉపాధి హామీ దొన్నుతో తిరిగి బతుకు దీపాలు వెలిగించుకోవాలని ఆరాటపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ పథకం ద్వారా 9 కోట్ల మంది పని కోరుతున్న 7.5 కోట్ల మందికి అది సగటున ఏడాదికి 46 రోజులే ఉపాధి కల్పించగలిగినట్లు ఆ మధ్య కేంద్రమే వెల్లడించిందండి. ఆ మధ్య కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లోనే ఏముందంటే 9 కోట్ల మంది ఈ పథకం ద్వారా పని కోరుతున్నారు, కానీ 7.5 కోట్ల మందికే వాళ్ళు అందిస్తున్నారు. అది కూడా సగటున ఏడాదికి 46 రోజులే అందించగలుగుతున్నారు ఉపాధిని అని ఆ మధ్య చేసిన సర్వేలో తెలిసింది. అసలు ఏంటంటే ఎంతమంది ఎన్రోల్ అయితే ఈ స్కీమ్ కింద అంతమందికి ఏడాదికి 100 రోజులు కంపల్సరీగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అది గ్యారంటీగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్నది స్కీమ్ ముఖ్య ఉద్దేశం. కానీ 46 రోజులకే, అది కూడా 9 కోట్ల మంది కోరితే 7.5 కోట్ల మందికి ఇది అందుతోంది. ఇంకొన్నాళ్ల పాటు ఉపాధి హామీ కింద పని అడిగేవారి సంఖ్య పెరిగేదే తప్ప తరగదు. ఈ వలస కూలీలు కూడా సొంత రాష్ట్రాలకు వెళ్ళి దీని కింద ఎన్రోల్ చేసుకున్నాక, ఈ స్కీమ్ కింద ఎన్రోల్ చేసుకున్నాక ఈ 9 కోట్ల మంది ఇంకా ఎక్కువ పెరుగుతారు. 2019-20 సవరించిన అంచనాల ప్రకారం ఉపాధి హామీ వ్యయం సుమారు 71,000 కోట్లు. ఇటీవల బడ్జెట్లో ఆ పద్దును 10,000 కోట్ల దాకా
తెగ్గోసిన కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ కింద 40,000 కోట్లు అదనంగా ప్రకటించింది. సో ఎస్, మనకి 2019-20 ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఉపాధి హామీ వ్యయం 71,000 కోట్లు, రైట్. 71,000 కోట్లు, కానీ అది 60 కోట్లకి చేసిందనమాట. అంటే 10,000 కోట్లు కట్ చేసింది. 71,000 కోట్ల నుంచి 10,000 కోట్లు తీసేసింది పోయినసారి బడ్జెట్లో. కానీ మొన్న ఆత్మనిర్భర్ భారత్ కింద ఈ 60,000 కోట్లకి ఇంకో 40,000 కోట్లు అదనంగా ప్రకటించింది. సో అలా ఏమైందండి, మొత్తానికి 1,00,000 కోట్లు అయింది. అదొక 60,000 కోట్లు, ఇదొక 40,000 కోట్లు, మొత్తం 1,00,000 కోట్ల రూపాయలకు పైబడిన ఉపాధి హామీ ఖాతాలో 300 కోట్ల పని దినాలు సృష్టించగల వీలుందని కేంద్రమే లెక్క కట్టింది. సో 1,00,000 కోట్ల రూపాయలకి 300 కోట్ల పని దినాలు సృష్టించగలిగే వీలుందని కేంద్రం లెక్క కట్టింది. కరోనా కారణంగా స్వస్థలాలకు పయనమైన కొన్నేళ్లుగా లబ్ధి పొందుతున్న కోట్ల మందికి కొండంత ఆసరాగా నిలిచేలా పెరుగుతున్న గిరాకీ మేరకు ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాలి. అసాధారణ పరిస్థితుల్లో బడ్జెట్ పరిమితుల్ని పక్కకి నెట్టి కూలిన బతుకుల్ని ప్రభుత్వమే నిలబెట్టాలి. ఇలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్లో బడ్జెట్లో ఇంతే ఇచ్చాం కాబట్టి ఇంతే ఇస్తామనుకుంటా. సో ఎస్, ఇందులో మొన్న గ్రాంట్ చేసిన 40,000 కోట్లు ఎక్స్ట్రాగా గ్రాంట్ చేశారు. అలాగా ఉపాధి ఎప్పుడు హామీ ప్రభుత్వమే ఇవ్వాలి అని చెప్తోందండి ఈ ఆర్టికల్. ఎస్, విశ్వంలో అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా ప్రపంచ బ్యాంకు లోగడ ప్రశంసించిన ఉపాధి హామీ పథకం. ఎస్, అంటే మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమం ఇది. ఎస్, ఉపాధి హామీ పథకం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమం. ఎస్, కానీ దీని మీద తీవ్రమైన విమర్శలే ఎక్కువవుతున్నాయండి ఈ మధ్యన. అడ్డగోలు లెక్కలు, నకిలీ బిల్లులు, దొంగ ఖాతాల బాగోతాలను తూర్పూరబట్టిన పార్లమెంటరీ స్థాయి సంఘమే దోచుకున్న వాళ్లకు దోచుకున్నంతగా ఉపాధి హామీ భ్రష్టు పట్టిందని చీత్కరించింది. సో ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటాం, ఇది కూడా ఇది అంత అమలులో అంత చెప్పినంత ఎక్కువగా చేయటం లేదు అని చెప్పిందండి. ఎందుకంటే ఈ సూడో ఖాతాలు అంటాం, ఫాల్స్ ఖాతాలు అంటాం, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి. దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంతగా తయారైంది అని చేశారు. వేతనాల చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టమన్నా ఇప్పటికీ 8,500 కోట్ల రూపాయల దాకా బకాయిలు పోగబడి ఉన్నాయి. సో వీళ్ళకి ఉపాధి ఇస్తున్నారు, కానీ ఆ చేసిన పనికి డబ్బులు కూడా వెంటనే ఇవ్వాలి, వీలైనంత త్వరగా ఇవ్వాలి అని ఈ సంఘాలన్నీ చెప్తున్నా కూడా 8,500 కోట్ల రూపాయల దాకా పోగబడిపోయాయి. వలస కూలీలకు ఇది ఉపశమనకారకం కావాలంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ లెక్కలు తేల్చి తక్షణ నగదు చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి. సో రియల్ టైంలో ఇది చేయాలండి. వీళ్ళకి పని చేసిన వెంటనే డబ్బులు దొరికితేనే వారు నెక్స్ట్ డే పనికి వస్తారు. సో వాళ్ళకి డబ్బు ఉంటుంది చేతిలో. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. ఇప్పటి వరకు ఈ మస్తర్ పట్టీలో ముందస్తుగా పేర్లు నమోదు చేయించుకున్న వారికి నిర్ధారిత గడువులో పని కల్పించే పద్ధతి పాటిస్తున్న, జీవన మరణ పోరాటం చేస్తూ 100,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్వస్థలాలకు చేరిన శ్రామికులకు కోరిన వెంటనే పని కల్పించాలి. సాయంత్రానికి నగదు చెల్లింపు జరిగిపోయేలాగా వివిధ విధి విధానాల్ని ప్రక్షాళించాలి. ఉపాధి హామీ కింద వర్షాకాలంలో మొక్కలు, ఉద్యానవనాల పెంపకం వంటి పనులు చేపట్టదలిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. సో అటవీ పనులకు ఉపాధి హామీని అనుసంధిస్తామని తెలంగాణ వంటి రాష్ట్రాలు చెబుతున్నాయి. రాష్ట్రాల వారీగా వేతనాల్లోనూ వ్యత్యాసాలున్నాయి. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు 171 రూపాయలు ఇస్తుండగా కర్ణాటక, పంజాబ్ 240 చెల్లిస్తున్నాయి.
సో ఈ విధంగా వేతనాల్ని సహేతుకంగా సవరించి 100 రోజుల వ్యవధిని సడలించి పరిస్థితులు కుదుటపడేదాకా అయిన పథకాన్ని ఈ 100 రోజుల నుంచి కొంచెం ఎక్కువ సేపు సడలించాలండి, ఎక్కువ రోజులకి సడలించాలి. అవినీతి రహితంగా దీన్ని అమలుపరచాలి. జాతి నిర్మాణ మహాక్రతువులో బడుగు జీవుల భాగస్వామ్యం సార్థకమయ్యేలా నిబంధనావళిని పరిపుష్టీకరించాలి. సో ఏమేం మెజర్స్ తీసుకోవాలి అన్నది మనకి ఈ కంక్లూజన్లో ఎప్పుడు చెప్తారండి. ఈ రిడ్రసల్ మెకానిజమ్స్ అన్నీ కంక్లూజన్లోనే ఉంటాయి. సో ఏమేమి ఉన్నాయి అంటే, ఆ రోజు చేసిన పనికి ఆ రోజు సాయంకాలానికే వాళ్ళకి నగదు చెల్లింపు అయ్యేలా చూసుకోవాలండి. సో వస్తున్నది మాన్సూన్ సీజన్, వర్షాకాలం కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేస్తే అది వచ్చే ఏడాదికి దాని ఫలాలు అందుతాయి. కాబట్టి ఈ సీజన్లో వీళ్ళ చేత మొక్కలు నాటే కార్యక్రమం చేయించడానికి ఈ ఈ ఈ పనులు చేపట్టడానికి ప్రభుత్వం చూస్తోందండి. అలాగే కాకుండా తెలంగాణ వంటి రాష్ట్రాలు అటవీ పనులకు ఉపాధి హామీని అనుసంధిస్తామని చెప్తున్నారండి. ఇది అక్కడ ట్రైబల్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అటవీ అంటే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ దొరికినట్టుగా జరుగుతుంది. వాళ్ళు బేసిక్గా వాళ్ళు చేసే పనే అది, అటవీ వస్తువుల్ని సేకరించడం. సో వాటికి వాళ్ళకి డబ్బులు అందజేస్తే, అంటే అది కూడా ఉపాధి హామీ కింద చేస్తే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కింద ఉంటుందండి. సో అట్ ద సేమ్ టైం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయండి ఈ ఉపాధి హామీ కింద ఇస్తున్న ఈ వేజెస్. సో ఇవన్నీ ఒక స్టాండర్డైజ్ వేజెస్ ఇచ్చి ఇంత మినిమం వేజ్ ఇంతకన్నా ఎక్కువే ఉండేలా చూసుకోవాలి అని రాష్ట్రాలకి ఒక గైడ్ లైన్స్ ఇవ్వాలండి కేంద్రం. అట్ ద సేమ్ టైం కరప్షన్ లేకుండా చూసుకోవాలి. దొరికిన వాళ్ళకి దొరికినంతగా దోచేయడం కాకుండా కరప్షన్ లేకుండా చూడాలి. సో ఇలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్లో మేము 100 రోజులే ఇస్తామని భీష్మించి కూర్చోకుండా దాన్ని కొంచెం ఎలాస్టిసైజ్ చేయాలి. అంటే కొంచెం ఎక్కువ రోజు 10 రోజులు కల్పించాలి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేయాలి. అండ్ అంటే ఇప్పుడు పెరుగుతున్నాయి కదండి. సో ఉపాధి హామీ కింద ఈ శ్రామికులందరూ ఎన్రోల్ అవుతారు, అంటే వలస కార్మికులందరూ ఎన్రోల్ అవుతారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ ఎక్స్ట్రా 40,000 యాడ్ చేశారండి. ఉన్న బడ్జెట్కి మొత్తం 1,00,000 కోట్ల కింద చేశారు దాన్ని. సో ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే కరప్షన్ లేకుండా చూసుకోవాలి అని చెప్తోందండి ఈ ఆర్టికల్. సో అట్ ద సేమ్ టైం ఇది ఒక లేబర్, అంటే ఆ రాష్ట్రంలో ఉన్న లేబర్ ఎన్రోల్మెంట్ అనమాట. అదొక అటెండెన్స్ కిందండి. సో దాంట్లో స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకే పని కల్పిస్తాము, తర్వాత పని లేకపోతే మా బాధ్యత లేదు అని చేతులు దులిపేసుకోకుండా వాళ్ళకి కూడా పని కల్పించేలాగా మొత్తం ఎన్రోల్ అయిన వాళ్ళందరికీ డబ్బులు పని కల్పించి వేజెస్ వాళ్ళకి చేసిన పనికి డబ్బులు ఇచ్చేలా చూసుకోవాలండి. సో ఎస్, ఇవన్నీ చెప్తోందండి ఈ ఆర్టికల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ఎక్స్ట్రా 40,000 కోట్లు ప్రకటించిన తర్వాత అలా 1,00,000 కోట్లు పైబడిన ఉపాధి హామీ ఖాతాలో 300 కోట్ల పని దినాలు సృష్టించగలిగే వీలుందని కేంద్రం లెక్క కట్టిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 300 కోట్ల పని దినాలు సృష్టించగలమని కేంద్రమే చెప్పింది. సో ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే అండి, ఆయురారోగ్యాలకు నిలవు. సో ప్రజెంట్ ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో మన భారతదేశ జీవన శైలి ద్వారా ఈ కోవిడ్ని ఎలా ఎదుర్కోనవచ్చు అని చెప్తోందండి ఈ ఆర్టికల్. మానవ శరీరం ఒక సహజ సిద్ధ రసాయనిక ప్రయోగశాల. మానవ శరీరం ఒక కెమికల్ ల్యాబొరేటరీ అని చెప్తుందండి. ఈ ఆరోగ్యపరంగా ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోగల రోగ నిరోధక శక్తి మానవ శరీరానికి ప్రకృతి అందించిన ఒక వరం. అయితే అసహజ ఆహార రీతులకు అలవాటు పడుతూ శారీరక శ్రమకు దూరం కావడం వలన మనిషిలో నిబిడీకృతమైన రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. మరోవైపు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ దీని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు వేధిస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా శారీరక మానసిక దుర్బలత్వం పెరుగుతూ సహజ సిద్ధమైన రోగ నిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. సో ఇమ్యూనిటీ అనేది మనకి తెలుసు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఇమ్యూనిటీకి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. సో ఎస్,
మనం చూస్తున్నాము ఈ ప్రస్తుతం జీవన శైలి వెస్టర్నైజ్డ్ అంటున్నాం మనం. మోడర్న్ లైఫ్ స్టైల్కి మనం అందరం అలవాటు పడుతున్నాము. సో ఈ ఈ ఇలాగ అలవాటు పడడం వల్ల సో మనకి మనకి శరీరంలో మామూలుగా ఉండే ఈ నిరోధక శక్తి తగ్గిపోతూ వస్తుంది. సో మనం శారీరకంగాను మానసికంగాను కూడా వీక్ అయిపోతున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్య ఈ యాంగ్జైటీలు డిప్రెషన్లు బాగా పెరిగిపోయాయి. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. మనుషులో సహజ రోగ నిరోధక శక్తిని అందించే వ్యవస్థకు ఏదైనా వైరస్ ఎదురైనప్పుడు ఆ వ్యవస్థ వైరస్తో యుద్ధానికి తిరిగి దాన్ని నివారిస్తుంది. మానసిక ధైర్యం సన్నగిన్నప్పుడు కూడా రోగనిరోధక వ్యవస్థ సంబంధించిన ఎంజైమ్లు కానీ యాంటీబాడీలను కానీ తగిన రీతిలో ఉత్తేజితం కావు. సో ఎస్, మానసిక ధైర్యం సన్నగిన్నప్పుడు రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్లు యాంటీబాడీలు ఉత్తేజితం కావు. ఫలితంగా అలాంటి వారు వ్యాధులను ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలను కోల్పోతారు. దీంతో తరచూ వివిధ రకాల వ్యాధుల బారిన పడుతుంటారు. వైరస్ సోకడానికి ముందు వారిలో ఇతర వ్యాధులు ఏమైనా ఉంటే తట్టుకునే అవకాశం కొరవడి మృత్యువాత పడుతూ ఉంటారు. సో మనకి తెలుసండి, మన మనసే మన శరీరాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. సో మన మనసులో ఏమన్నా అంటే ఒక రకమైన యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇలాగా ఉంటే మన సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్లు కానీ యాంటీబాడీలు కానీ ఉత్పత్తి కావు. సో ఫర్ సపోజ్ మనకి తెలుసు, మనం ఏదైనా టెన్షన్లో ఉంటే మనకి నిద్ర పట్టదు. ఎందుకంటే దానికి సంబంధించిన హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల. అట్ ది సేమ్ టైం ఏదైనా తీవ్రమైన బాధల్లో వీటిల్లో ఉంటే ఆకలి వేయదు. ఎందుకంటే ఓకే నువ్వు ఇప్పుడు తినాలి అని చెప్పే ఒక రకమైన రసాయనం మన బాడీలో ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల. సో మనసు శరీరాన్ని నియంత్రిస్తున్నప్పుడు మనసును సో ఎస్ మనం ఈ దారిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో ఈ ఎంజైమ్లు కానీ యాంటీబాడీలు కానీ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోతే ఏదైనా వైరస్ అటాక్ మన బాడీని చేసినప్పుడు యాంటీబాడీలు ఆ వైరస్తో పోరాడలేక ఓడిపోతూ ఉంటాయండి. సో అలా మనం రోగాల బారిన పడుతూ ఉంటాం. భారత్లో 130 కోట్లకు పైగా జనాభా ఉన్న కరోనా కేసులు మరణాల సంఖ్య తక్కువే అని చెప్పాలి. ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి మనం. కరోనా ప్రభావం అందరిపైన ఒకే విధంగా లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇండివిజువల్గా వారి వ్యాధి నిరోధక శక్తిని దృష్టిలో పెట్టుకుని ఇలా చెప్పారండి ఈ నిపుణులు. దేశంలో మహమ్మారి ప్రభావం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం భారతీయ జీవన శైలి, మన ఇండియన్ లైఫ్ స్టైల్ అంటాం. దీనివల్లనే మనకి ఈ వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారండి. అనాదిగా భారతీయ జీవన విధానం కొన్ని కట్టుబాట్లకు మంచి అలవాట్లకు పెట్టింది పేరు. ఉదయం నిద్రలేచిన వెంటనే రాగి చెంబులో మంచినీటిని తాగడం, మంచినీటిని మట్టి కుండలో నిల్వ చేసుకోవడం, రాత్రిపూట అన్నంలో పాలను తోడివేసి ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వంటివి పాతకాలంలో ఆచరించిన కొన్ని మేలైన అలవాట్లు. అన్నంలో పెరుగు మజ్జిగలను ఎక్కువగా వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి ద్విగుణీకృతం చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉండి శరీరానికి మేలు చేస్తుంది. ఎస్, మనకి తెలుసండి లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది పెరుగులో. లాక్టోబేసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది ఈ పెరుగులో ఉండడం వల్ల. సో మనకి వ్యాధి నిరోధక శక్తి మనం ఈ పాలు ఈ పెరుగు మజ్జిగలు ఎక్కువగా వాడడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుందండి. ఎస్, బజారుకు వెళ్ళినప్పుడు ఆ చెప్పులను వరండాలోనే విడిచిపెడతాం మనం. కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని కానీ చెప్పులు కడుక్కుని కానీ ఇంట్లోకి అడుగు పెట్టాం, చెప్పులు వేసుకుని ఇంట్లో నడవం మనం. ఇవన్నీ పాత అలవాట్లు. ఇవన్నీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితులు ఇవన్నీ అనుసరించాల్సిన అలవాట్లండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురైతే మర్యాదపూర్వకంగా చేతులు ఎత్తి నమస్కారం చేయడం తప్ప ఒకరినొకరు కౌగిలించుకోవడం, చేతులు కలుపుతూ మాట్లాడడం ఇవన్నీ భారతీయులకు తెలియవండి, అప్పట్లో తెలియవండి. భోజనానికి ముందు తర్వాత కూడా చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, నోరు పుక్కిరించడం, అర్ధరాత్రి దాకా మేల్కోకుండా ఉండడం, త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం ఇవన్నీ
సో కాలినడక కానీ సైక్లింగ్ కానీ 3 నుంచి 5 కిలోమీటర్ల దాకా పొలాలకు సమీప గ్రామాలకు వెళ్ళి రావడం ఇంతకుముందు బాగా జరిగేదండి. బడిలో మట్టి మైదానాల్లో డ్రిల్ ఆటలు వంటివన్నీ ఒకప్పుడు అందరికీ నిత్య కృత్యాలే. అంటే శారీరక శ్రమ ఉండేది, మంచి అలవాట్లు ఉండేవి. అట్ ద సేమ్ టైం మానసికంగా కూడా వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళండి. మన పూర్వీకులతో పోలిస్తే మనకి అంత ధైర్యం లేదని మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎస్, ఇలాంటి జీవనశైలి కారణంగా శరీరం తరచూ సూక్ష్మ జీవుల దాడికి గురవుతుంది. ఫలితంగా సహజంగానే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయండి. ఇవన్నీ శరీర వ్యవస్థలో నిక్షిప్తం అవుతాయి. మళ్ళీ ఆ తరహా వైరస్ దాడి చేసినప్పుడు ఈ యాంటీబాడీలు ఉత్తేజితమై ఆ వైరస్తో యుద్ధం చేసి దాన్ని నివారిస్తాయి. అంతేగాక నిత్యం శారీరక శ్రమ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్లను ఎదుర్కొనే ఆ కెపాసిటీ ఆ బాడీకి పెరుగుతుందండి. ఎందుకంటే యాంటీబాడీ వ్యవస్థ బాడీలో తయారైనప్పుడు ఇవన్నీ పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సో అంతేకాకుండా నిత్యం శారీరక శ్రమ వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ను సులభంగా ఎదుర్కొనే వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి అంత తేలిగ్గా మన పూర్వీకులు అంటువ్యాధులకు గురయ్యేవారు కాదు. సంప్రదాయ జీవన శైలిలో మనల్ని రక్షించే పద్ధతులు అంతర్భాగమై ఉండడం ఆనందదాయకం. ప్రస్తుత ఆధునిక జీవితంలో సైతం వీటిని సాధ్యమైనంత వరకు అనుసంధానం చేసుకోవడానికి యత్నించాలండి. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడం మంచిది. ప్రస్తుతం కరోనా వైరస్కు మందు లేదు కాబట్టి, వ్యాక్సిన్ లేదు కాబట్టి మనకి సహజంగానే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం చూసుకోవాలి ప్రస్తుతం. సో ఈ మందు లేదని భయపడకుండా భారతీయ జీవనశైలిని మన రోజువారీ జీవనశైలితో అనుసంధానం చేసుకోవాలి. ఇలాంటి విపత్కర వేళల్లో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేలా అలవాట్లను మార్చుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత పాటించడం వంటి అలవాట్లను రోజువారీ జీవన గమనంలో భాగంగా మార్చుకోవాలి. అన్ని రకాలుగాను ఇది శ్రేయస్కరం. ఇది వ్యక్తిగతంగానూ మంచిది, సమాజానికి మంచిది, దేశానికి కూడా మంచిది అని చెప్తుందండి ఈ ఆర్టికల్. సో భారత జీవన విధానం యొక్క గొప్పతనం మనకి తెలుస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా. ఎస్, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఎన్జిఓల గురించి అండి. విపత్తు వేళల్లో ఆపన్న హస్తం. ఆపదల్లో ఉన్న ప్రజానీకాన్ని ఆదుకునే క్రమంలో ప్రభుత్వాలు తర్వాత స్వచ్ఛంద సంస్థలదే కీలక పాత్ర. కరోనా విలయం ఇదే విషయాన్ని మరోమారు నిరూపించింది. కరోనా సమయంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై సుప్రీంకోర్టులో 2 సామాజిక కార్యకర్తలు ఇటీవల వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని న్యాయస్థానానికి వెల్లడించింది. సో ఏంటండి, సో కరోనా సమయంలో ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలపై సుప్రీంకోర్టులో ఒకరు పిల్ వేశారండి. 2 సామాజిక కార్యకర్తలు పిల్ వేశారు. దీని విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకి వెల్లడించిందండి. ఏమని వెల్లడించిందంటే, ప్రభుత్వం తర్వాత స్వచ్ఛంద సంస్థలది కీలక పాత్ర. ఎస్, లాక్డౌన్ వేళ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో మొత్తంగా 578 జిల్లాల్లో 22,547 సహాయ శిబిరాలు ఏర్పాటు చేయగా, అందులో దాదాపు 4,000 శిబిరాలను వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నడుపుతున్నామని ప్రభుత్వం న్యాయస్థానానికి ఓ నివేదికలో విశదీకరించింది. ఎస్, లాక్డౌన్ వేళ రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో మొత్తంగా 578 జిల్లాల్లో 22,547 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారండి. అందులో 4,000 శిబిరాలను
స్వచ్ఛంద సంస్థల ద్వారానే నడుపుతున్నామని ప్రభుత్వం న్యాయస్థానానికి ఒక నివేదిక ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో వివిధ ప్రభుత్వాల ద్వారా 54 లక్షల మంది వలస కార్మికులకు ఆహారం అందితే స్వచ్ఛంద సంస్థల ద్వారా 30 లక్షల మందికి ఆహారం సరఫరా అయినట్లుగా నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు 13 రాష్ట్రాల్లో వలస కార్మికులకు ఆహారం అందించే క్రమంలో చురుకైన పాత్ర పోషించాయని గుజరాత్, మిజోరాం, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. తుఫాన్లు, భూకంపాలు, కరువు కాటకాలు, సునామీలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, అంటువ్యాధులను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల తర్వాత స్వచ్ఛంద సంస్థలదే ముఖ్యమైన పాత్ర. అవే ముందు వరుసలో ఉంటాయి. ఇదంతా నిరూపితమైందండి. 22,547 శిబిరాల్లో 4,000 శిబిరాల వరకు ప్రభుత్వం ఈ ఎన్జిఓల ద్వారానే నడుపుతోందని చెప్పిందండి. 54 లక్షల మందికి ప్రభుత్వం ద్వారా 54 లక్షల మందికి ఆహారం అందితే 30 లక్షల మందికి ఈ ఎన్జిఓల ద్వారా ఆహారం సరఫరా అయిందని ఈ నివేదిక చెప్పిందండి. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్జిఓలు క్రియాశీలకంగా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు మనం. సో సేవతో పాటు ఉపాధి. కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వివరాల ప్రకారం దేశంలో 30 లక్షల సంస్థలు ఉన్నట్ల అంచనా. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1000 మందికి 4 స్వచ్ఛంద సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో 2 సంస్థలు ఉన్నట్టుగా ప్రతి 1000 మందికి ఉన్నట్లుగా తెలిపిందండి. ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం, ఇది ఒక స్టాటిస్టిక్స్, మొత్తం దేశంలో 30 లక్షలకు పైగా అరౌండ్ 30 లక్షల సంస్థలు ఉన్నాయండి. సో అంటే ఈ లెక్కన పట్టణ ప్రాంతాల అర్బన్ ఏరియాస్లో ప్రతి 1000 మందికి 4 సంస్థలు ఉన్నట్టుగా, రూరల్ ఏరియాస్లో ప్రతి 1000 మందికి 2 సంస్థలు ఉన్నట్టు అండి 30 లక్షల సంస్థలు ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి. సామాజిక అభివృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించే స్వచ్ఛంద సంస్థలు భిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. సామాజిక అభివృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించే స్వచ్ఛంద సంస్థలు భిన్న రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా తీసుకురావాల్సిన చట్టాలని, వాటి అమలుకు కావాల్సిన విధి విధానాల్ని ఎన్జిఓలు ప్రభుత్వానికి సూచిస్తూ ఉంటాయి. సో ప్రశ్నించడం, పాలనలో పారదర్శకతను పెంచడం, శాసనాలు చేయడానికి కావలసిన సమాచారాన్ని అందించడం, పరిపాలనలో జరిగే తప్పులను ఎత్తి చూపడం, ఇవన్నీ ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రధాన లక్ష్యాలు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి విముక్తి కల్పించే విశాఖ మార్గదర్శకాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సమతా జడ్జిమెంట్, హిజ్రాల హక్కులతో ముడివడిన ఐపీసీ సెక్షన్ 377 తొలగింపు, సమాచార హక్కు చట్టం, లోక్పాల్ బిల్లు, ఇవన్నింటినీ ఈ ఎన్జిఓల కృషి వల్లే వచ్చాయండి. ఈ సంస్థలు సామాజిక పురోభివృద్ధిలో చురుకుగా పాల్గొనడంతో పాటు ఎంతోమంది ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ఎన్జిఓల ద్వారా, ఈ ఎన్జిఓల కృషి వల్లనే మనకి విశాఖ గైడ్ లైన్స్ వెలుగులోకి వచ్చింది. సమతా జడ్జిమెంట్, పర్యావరణ పరిరక్షణకు సమతా జడ్జిమెంట్, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు సంబంధించి విశాఖ గైడ్ లైన్స్, హిజ్రాల్తో హక్కులతో ముడిపెట్టిన ఐపీసీ సెక్షన్ 377 తొలగింపు, సమాచార హక్కు చట్టం వెరీ ఇంపార్టెంట్ అండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్, ది లోక్పాల్ బిల్, ఇవన్నీ కూడా ఈ ఎన్జిఓల కృషి వల్లే వచ్చాయండి. 9వ దశకంలో ఆర్థిక సరళీకరణ వల్ల ప్రైవేటీకరణ దిశగా మారడంతో సంక్షేమంపై శ్రద్ధ తగ్గింది. ఈ పరిస్థితుల్లో పౌర సమాజ భాగస్వామ్యంతోనే సామాజిక అభివృద్ధి అనే భావన బలంగా వెళ్లూరుకుంది. దేశంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంతో స్వచ్ఛంద సంస్థల ఆవిర్భావానికి ఊతం దొరికింది. ప్రగతి పథంలో ఎన్జిఓల పాత్ర పెరిగింది. సో ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం 2007లో ఆ మేరకు జాతీయ విధానం రూపొందించింది. అందులో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అన్నది కీలక అంశం. 2007లో రూపొందిన జాతీయ విధానంలో ప్రభుత్వ ప్రైవేట్
భాగస్వామ్యం అన్నది కీలకాంశం. 2013 నాటి కంపెనీల చట్టం సామాజిక బాధ్యత కింద ఆయా కంపెనీలు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. అందులో ఎన్జిఓలకు భాగస్వామ్యం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామం. సో చాలా ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయండి ఇక్కడ. ఎస్, ప్రైవేటైజేషన్ స్టార్ట్ అయ్యాక ఎస్ ఈ ఈ పౌర సమాజ భాగస్వామ్యంతోనే సామాజిక వృద్ధి అనే భావన ఎక్కువగా వేళ్ళూరుకుందండి. సో అట్ ద సేమ్ టైం ఈ ఫారిన్ విదేశీ పెట్టుబడులు కూడా ఎక్కువ అవడంతో ఈ స్వచ్ఛంద సంస్థల్లో విదేశీ పెట్టుబడులు ఎక్కువ అవడంతో అవి ఆవిర్భావానికి ఒక ఊతం దొరికింది. సో ఎప్పుడైతే క్రెడిట్ ఉందో ఎన్జిఓలకి అవి ఇంకొంచెం ఎక్కువ పని చేయగలిగే అవకాశం దొరికింది. ప్రగతి పథంలో ఎన్జిఓల ఆవశ్యకతను గుర్తించిన ప్రభుత్వం 2007లో ఆ మేరకు జాతీయ విధానం రూపొందించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నది ఒక కీలక అంశంగా ఈ విధానంలో 2007లో రూపొందించిన నేషనల్ పాలసీలో 2007లో రూపొందించిన నేషనల్ పాలసీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ముఖ్యమైన అంశం. సో 2013లో కంపెనీస్ యాక్ట్ 2013లో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించిందండి. 2013 ఈ సంవత్సరం అంటే 2013 కంపెనీస్ యాక్ట్ కింద ఏంటండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. అందులో ఈ ఎన్జిఓలను భాగస్వామ్యం చేయాలని కోరింది. సో ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అభివృద్ధి ఫలాలను ఇప్పటికీ కొన్ని సామాజిక వర్గాలకి అందని ద్రాక్షగానే ఉన్నాయి. కనీస హక్కులు కొరవడి గిరిజనం, దళితులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లోనూ నగరాల్లోనూ మురికివాడల్లోనూ విద్య, ఆరోగ్య వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. విస్తృత జనాభా, పుట్టెడు సమస్యలు ఉన్న దేశంలో చురుకైన పౌర భాగస్వామ్యంతో తప్ప పురోగతి సాధ్యపడదు. ప్రభుత్వాలకు విశాల సామాజిక దృక్పథం ఉండాలి. నిబద్ధతతో సంక్షేమ కోణంలో సేవలందిస్తున్న ఎన్జిఓలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించాలి. స్వచ్ఛంద సంస్థల చురుకైన భాగస్వామ్యంతోనే విభిన్న సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఎన్జిఓలకు ఎదురవుతున్న ప్రధాన సమస్య నిధుల కొరత. కొన్ని సందర్భాల్లో ఇతరేతర కారణాల వల్ల నిధుల దుర్వినియోగము ఈ సంస్థలో జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉంది. ప్రజా ప్రయోజనాలపై పోరాడే స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్థలను ప్రభుత్వాలు వేధించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల చేసిన సూచన శిరోధార్యం కావాలి. విపత్తులు ఉరిమినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పోటీపడి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించే శక్తి ఎన్జిఓలకు ఉందని కరోనా నేపథ్యంలో నిరూపిస్తుంది. పౌర సమాజం ఎంత బలంగా ఉంటే పౌరులు అంతగా తమ హక్కులు బాధ్యతల పట్ల అవగాహన ఏర్పడుతుంది. సో ఎన్జిఓల ఇంపార్టెన్స్ అంతా మనం ఈ ఆర్టికల్లో చూసామండి. సో ఎస్, ఎన్జిఓల వల్లే మనకి విశాఖ గైడ్ లైన్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం సమతా జడ్జిమెంట్ అన్నది వచ్చింది. 377 సెక్షన్ అన్నది తొలగించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం లోక్పాల్ యాక్ట్ కూడా వచ్చింది అన్నది మనం చూసాం. ఇదంతా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్జిఓలు అండి. అసలు అవి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ రూరల్ డెవలప్మెంట్ జరగాలని 2013 కంపెనీస్ యాక్ట్ చెప్పినప్పుడు అందులో ఈ ఎన్జిఓని కూడా పార్ట్నర్స్ చేయాలని చెప్పింది. 2007లో రూపొందించబడిన నేషనల్ పాలసీలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నది ముఖ్యమైన అంశం. సో ఈ విధంగా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఎన్జిఓస్ చేస్తున్న పాత్రని దృష్టిలో పెట్టుకోవాలని, వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలని, వాళ్ళపై వేధింపులు గురి చేయకూడదని ఇటీవల సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఎస్, ఈ ఎన్జిఓల వల్లే
సో ఎస్, అవి ప్రజలకి ప్రభుత్వాలకి అనుసంధానంగా ఉంటాయి. ఈ ప్రభుత్వాలు ఒక చట్టం రూపొందించాలంటే దానికి కావాల్సిన విధి విధానాలన్నీ ఎన్జిఓలు ప్రభుత్వాలకి సూచిస్తూ ఉంటాయి. సో వాటిలో ఉన్న ముఖ్యమైనది ఏంటంటే క్వశ్చన్ చేయడం, ప్రశ్నించడం అన్నది వాళ్ళకున్న ముఖ్యమైన నైజం. సో దీనివల్లే మనకి ఈ అడ్మినిస్ట్రేషన్లో ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుందండి. సో ఈ ఇది మరింత ఈ ట్రాన్స్పరెన్సీ మరింత పెరిగి శాసనాలు మరింత కరప్షన్ రహితంగా పెరగడం వల్ల ఈ ఈ శాసనానికి కావాల్సిన ఈ సమాచారాన్ని అంతా ఎన్జిఓల ద్వారానే ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ ప్రశ్నించడం, ఈ ప్రభుత్వాల్లో జరిగే ఆ తప్పుల్ని ఎత్తి చూపడం అన్నది వీటిల ప్రధాన లక్ష్యాలు, ఎన్జిఓల ప్రధాన లక్ష్యాలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనం ఈ ఆర్టికల్లో చాలా చాలా పాయింట్లు చూసాము. సో ఎస్, ఇది ఈ ఆర్టికల్ గురించి. సో ఈరోజు మెయిన్ ఆర్టికల్ అండి ఇది. సైన్యంలో యువతరం కవాతు. ఎస్ అంటే స్వల్పకాలిక నియామకాలకు ఆలోచిస్తున్నారని చెప్తోందండి ఈ ఆర్టికల్. సో ఎస్, ఇది పౌరులకు ఒక మహా అవకాశం అని చెప్తోంది. సో ఎస్, మనం చూద్దాము, ఆర్టికల్ అంతా చూద్దాము. రేపటి యుద్ధాలు సైనికులతో కన్నా రోబోలు, డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతికాలతోనే ఎక్కువగా జరగబోతున్నాయి. అందుకే అమెరికా, చైనా తదితర దేశాలు సైనిక బలాన్ని తగ్గించుకుంటూ దాని ద్వారా ఆదా అయ్యే నిధులను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై భారీగా ఖర్చు చేస్తున్నాయి. 21వ శతాబ్ది యుద్ధాల్లో పోరాడే సైనికులు సహజంగానే సాంకేతికంగా దిట్టలై ఉండాలి. ఇజ్రాయిల్ ఒకవైపు ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూనే మరోవైపు యావత్ జనాభాకు సాయుధ శిక్షణ ఇస్తూ అధునాతన సైన్యాన్ని బృహత్తర రిజర్వ్ పోరాట దళంగా ఏర్పాటు చేసుకుంది. ఆ దేశంలో పురుషులకు 3 ఏళ్ళు, మహిళలకు 21 నెలల సైనిక శిక్షణ తప్పనిసరి. ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన సాంకేతిక విభాగాల్లో పనిచేసిన వారు తర్వాత ఆ దేశ శాస్త్ర సాంకేతిక విభాగాలకు అమూల్య సేవలు అందిస్తున్నారు. టెక్నాలజీ ఎగుమతిలో విదేశీ మారక ద్రవ్య ఆర్జనకు తోడ్పడుతున్నారు. సో సైనిక శిక్షణ పొందిన వారు బయటకు వచ్చిన తర్వాత వ్యాపార, పారిశ్రామిక, పాలనా రంగాల్లో మేనేజర్లుగా రాణిస్తున్నారు. సో ఈ నెక్స్ట్ ఈ 21st సెంచురీ అన్నది ఈ డైరెక్ట్గా పోరాటే కన్నా ఈ టెక్నాలజీ తోటి వీటితోటినే ఎక్కువగా ఉంటుంది అని చెప్తోందండి. సో ఇజ్రాయిల్ ఒకవైపు ఆధునిక ఆయుధాలు సమకూర్చుకుంటూనే మరోవైపు యావత్ జనాభాకు సాయుధ శిక్షణను ఇస్తూ అధునాతన సైన్యాన్ని, బృహత్తర రిజర్వ్ పోరాట దళాన్ని ఏర్పాటు చేసుకుంది. సో అక్కడ పురుషులకు 3 years అండి, మహిళలకు 21 నెలల సైనిక శిక్షణ అనేది తప్పనిసరి. సో ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన సాంకేతిక విభాగాల్లో పనిచేసిన వారు తర్వాత దేశ సాంకేతిక విభాగాలకు అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. సో ఇది వాళ్ళకి నెక్స్ట్ సైన్యంలోనే ఉన్నప్పుడే కాకుండా నెక్స్ట్ కూడా వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది. వాళ్ళకి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ అన్నది, టెక్నాలజీ ఎగుమతితోటి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది.
తర్వాత వాళ్ళు ఈ పాలనా రంగాలు, అడ్మినిస్ట్రేషన్లోను వీటిలోనూ మేనేజర్లుగా కూడా రాణిస్తున్నారు. కొత్త నియామక పద్ధతి వల్ల ఉన్నత విద్యార్హతలు ఉన్న యువతను సైన్యాధికారుల పదవుల్లోకి ఆకర్షించవచ్చు. వారి 3 ఏళ్ల సర్వీసు వల్ల సైన్యానికి పింఛను భారము తగ్గుతుంది. రైట్. ఏంటంటే ఈ కొత్త నియామక పద్ధతి వల్ల ఈ ఈ ఏమంటారు దీన్నండి, ఈ ఒక స్వల్పకాలిక ఒక షార్ట్ టర్మ్ ఈ నియామక పద్ధతి వల్ల ఈ ఉన్నత విద్యార్హతలు ఉన్న యువతను సైన్యాధికారులుగా పదవుల్లోకి రాణించవచ్చు. వారి 3 ఏళ్ల సర్వీసు వల్ల సైన్యానికి పింఛను భారం తగ్గుతుందండి. రైట్. ఒకే ర్యాంకు ఒకే పింఛను విధానం వల్ల సాయుధ దళాలపై ఆర్థిక భారం అధికమైన సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. రైట్. ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ ఈ పాలసీ వల్ల ఈ సాయుధ దళాలపై ఆర్థిక భారం పెరిగింది. సో వీళ్ళు 3 ఏళ్ల సర్వీస్ వల్ల ఈ పింఛన్ అనేది కొంచెం ఈ భారం తగ్గుతుంది. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన కానీ 14 ఏళ్ల స్వల్పకాలిక సర్వీసుకు కానీ సైన్యంలో చేరే పద్ధతి ఉంది. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన కానీ 14 ఏళ్ల స్వల్పకాలిక సర్వీసుకు కానీ అంటే 14 శాశ్వతంగా కానీ 14 ఇయర్స్కి కానీ ఇలాంటి పద్ధతి ఉంది. మొదటి దాన్ని పర్మనెంట్ కమిషన్ అంటారు, అంటే శాశ్వత ప్రాతిపదికన పర్మనెంట్ కమిషన్ అంటారు. రెండో దాన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ అంటారు. ఈ 14 ఇయర్స్ దాన్ని షార్ట్ సర్వీస్ కమిషన్గా వ్యవహరిస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా 3 ఏళ్ల టూర్ ఆఫ్ డ్యూటీని ప్రతిపాదిస్తున్నారు. ఏంటండి, ఇప్పటి వరకు రెండు టైప్స్ ఉండేవి. ఏంటండి, ఒకటి పర్మనెంట్ కమిషన్, రెండవది షార్ట్ సర్వీస్ కమిషన్. పర్మనెంట్ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన, షార్ట్ సర్వీస్ కమిషన్ అనేది 14 ఇయర్స్ ఆఫ్ షార్ట్ టర్మ్ అనమాట అండి. సో ఇప్పుడు ఒక 3 ఇయర్స్ టూర్ ఆఫ్ డ్యూటీని ప్రతిపాదిస్తున్నారు. మనం చూసాము ఈ మధ్య వీటిల్లో చెప్పారండి 3 ఇయర్స్ టూర్ ఆఫ్ డ్యూటీని 3 ఇయర్స్కి చెప్తున్నారు. సో 100 మంది అధికారులను 1000 మంది జవాన్లను ఈ కొత్త పద్ధతిలో తీసుకోవాలని యోచిస్తున్నారు. వీరికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చి మిగతా 2 ఏళ్ళు సైన్య సేవలో వినియోగిస్తారు. 1999 కార్గిల్ యుద్ధంలో 3 ఏళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉన్న సైనికులు, సైన్యాధికారులు గొప్ప పోరాట పటిమ, శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. ఇటువంటి స్వల్పకాలిక సర్వీసుతోనే ఇజ్రాయిల్ వంటి దేశాలు గణనీయ ఫలితాలను సాధిస్తున్నాయి. ఈ అనుభవాలే భారత సైన్య 3 ఏళ్ల టూర్ ఆఫ్ డ్యూటీ ప్రతిపాదనకు ప్రేరణగా నిలుస్తుంది. సో ఇదండి. సో ప్రస్తుతానికి 100 మంది అధికారులను, 1000 మంది జవాన్లను ఈ టూర్ ఆఫ్ డ్యూటీ కింద 3 ఏళ్ళు తీసుకొని వీళ్ళకి ఒక ఫస్ట్ సంవత్సరం శిక్షణ ఇచ్చి మిగతా 2 సంవత్సరాలు అంటే ఈ టూర్ ఆఫ్ డ్యూటీ మొత్తం 3 ఏళ్ళు కాబట్టి ఈ 3 ఏళ్లలో ఫస్ట్ ఇయర్ శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. మిగతా 2 ఇయర్స్ వాళ్ళ సేవలను వినియోగించుకుంటారు. సో ఇదండి, ఇది ప్రతిపాదన టూర్ ఆఫ్ డ్యూటీ. ఎస్, మొత్తం 3 ఇయర్స్. సో 1999లో జరిగిన కార్గిల్ వార్లో ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్న ఈ అధికారులు, ఈ జవాన్లే ఎక్కువ సేవను అందించారు. వాళ్ళు చాలా సమర్థవంతంగా, వాళ్ళకి ఎక్కువ కెపాసిటీ ఉంది. ఈ అనుభవంతో ఆల్రెడీ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన పురుషులకి 3 ఇయర్స్, మహిళలకు 21 months కంపల్సరీగా చేసిన ట్రైనింగ్, వాళ్ళ సైన్యంలో, ఆ దేశ సైన్యంలో పురుషులకు 3 ఏళ్ళు, మహిళలకు 21 నెలలు శిక్షణ అనేది కంపల్సరీ. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ప్రతిపాదనను రూపొందించారు. 3 ఏళ్ల టీఓడి పూర్తి చేసుకున్న యువత సైన్యం నుంచి బయటకు వచ్చాక వారికి ప్రభుత్వ, కార్పొరేట్ ఉద్యోగాల్లో ప్రాధాన్యం లభించవచ్చు. ప్రభుత్వంలో పాలనా నిర్వహణ,
ఉద్యోగాలు, భద్రతా సంబంధ ఉద్యోగ నియామకాల్లో టీఓడి అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని సర్కారు ప్రకటించిన ఆశ్చర్యం లేదు. ఇంకా ఇవన్నీ ప్రతిపాదనలే అండి, ఇంకా ఒక కరెక్ట్ గైడ్ లైన్స్ రాలేదు. ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమని ఇప్పటికే మహీంద్రా గ్రూప్ ప్రకటించింది. టీఓడి పూర్తి చేసుకున్న వారికి ఎంబీఏ తదితర పీజీ కోర్సుల ప్రవేశాల్లోనూ ప్రాధాన్యం లభిస్తుంది. సైన్యంలో ఉండగా వాళ్ళు అలవర్చుకున్న క్రమశిక్షణ, సమస్య పరిష్కార శక్తి కార్పొరేట్ రంగంలో మేనేజర్లుగా రాణించడానికి పునాదిగా ఉపయోగపడతాయి. టీఓడి అభ్యర్థులకు సైన్యంలో ఉన్నంతకాలం ఆ తరువాత బయటి రంగాల్లో లభించే జీతభత్యాలు, పింఛన్లు, ఇతర సౌకర్యాలకు ధీటైన పారితోషికాలు లభిస్తాయి. టీఓడి అభ్యర్థులకు సైన్యంలో ఉన్నంతకాలం ఆ తర్వాత బయట రంగాల్లో లభించే జీతభత్యాలు, పింఛన్లు, ఇతర సౌకర్యాలకు ధీటైన పారితోషికాలు లభిస్తున్నాయి. ఇదంతా యువతని టీఓడి వైపు, టూర్ ఆఫ్ డ్యూటీ వైపు అట్రాక్ట్ చేయడానికండి ఇవన్నీ. సో వాళ్ళు శిక్షణ తీసుకున్నంతకాలం వాళ్ళకి ఒక రకమైన క్రమశిక్షణ, డిసిప్లిన్ అలవడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కార్పొరేట్ రంగాల్లో మేనేజర్లుగా బాగా రాణించగలుగుతారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ విభాగాల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో కానీ, సెక్యూరిటీ వైపు కానీ వాళ్ళ శిక్షణ అంతా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే మహీంద్రా గ్రూప్ ప్రకటించింది. వీళ్ళకి ఎంబీఏ డిగ్రీలో కూడా ఈ ప్రవేశాల్లో కూడా ఈ పీజీ కోర్సుల ప్రవేశాల్లో కూడా ప్రాధాన్యం లభిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇది యువతకే కాదు, సైన్యానికి కూడా ప్రయోజనకరం. ఈ టీఓడి జవాన్లు, అధికారులు సైన్యంలో ఉన్నప్పుడు పోరాటంలో గాయపడిన, మరణించిన సాధారణ సిబ్బంది మాదిరే కుటుంబ పింఛను, గ్రాడ్యుటీ, మాజీ సైనికోద్యోగి హోదా లభిస్తాయి. 3 ఏళ్ల సర్వీసుకు సైనికులను, అధికారులను తీసుకోవడం వల్ల సైన్యము ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. సో ఇది అటు శిక్షణ తీసుకునే వాళ్ళకి లాభమే, భారత సైన్యానికి కూడా లాభమే. సో ఈ పింఛన్ మీద ఉన్న ఈ భారం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం 3 ఏళ్ల సర్వీసుకు సైనికులను, అధికారులను తీసుకోవడం వల్ల సైన్యం ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ పోరాటంలో గాయపడిన, మరణించిన సాధారణ సిబ్బంది మాదిరే పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, గ్రాట్యుటీ వస్తుంది, మాజీ సైనికోద్యోగి హోదా లభిస్తుంది. ఇవన్నీ ఈ 3 ఏళ్లలోనే, ఈ టూర్ ఆఫ్ డ్యూటీలోనే వీళ్ళు పొందగలుగుతారు. గడిచిన 5 ఏళ్లలో రక్షణ బడ్జెట్ 68%, జీతభత్యాల ఖర్చులు 75% చొప్పున పెరిగాయి. పింఛను బిల్లు ఏకంగా 146% ఎగబాకిందని టూర్ ఆఫ్ డ్యూటీ ప్రతిపాదనల ముసాయిదా పేర్కొంది. సో ఈ పాస్ట్ 5 ఇయర్స్లో ఈ డిఫెన్స్ బడ్జెట్ అన్నది 68% పెరిగిందండి. వీళ్ళ శాలరీస్, అలవెన్సెస్ 75% పెరిగింది. రైట్, 68% పెరిగిన ఈ రక్షణ బడ్జెట్లో 75% ఈ జీతభత్యాలు. రైట్, గడిచిన 5 ఏళ్లలో రక్షణ బడ్జెట్ 68%, జీతభత్యాలు 75% పెరిగాయండి. కానీ పింఛను బిల్లు 146% పెరిగింది. సో పింఛన్ అన్నది చాలా భారంగా తయారైంది. రైట్, సో ఒక అధికారి 10 ఏళ్లకు సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేస్తే అతడు లేక ఆమె శిక్షణకు, జీతభత్యాలకు, గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలకు, సెలవుల నగదీకరణ, ఇతర సౌకర్యాలకు కలిపి 5,12,00,000 ఖర్చు అవుతుంది. సో 10 ఏళ్ళు చేసిన ఒక అధికారికి, అదే 14 ఏళ్ల తర్వాత రిటైర్ అయితే ఆ ఖర్చు మొత్తం 6,83,00,000 పెరుగుతుంది. 3 ఏళ్ళు సర్వీస్ తర్వాత ఉద్యోగ విరమణ చేస్తే ఆ ఖర్చు కేవలం 85 లక్షలు. 17 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యే సిపాయితో పోలిస్తే 3 ఏళ్ల సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యే జవాను వల్ల సైన్యానికి 11,50,00,000 ఆదా అవుతుందని ఒక అంచనా. ఈ లెక్కన కేవలం 1000 మంది జవాన్లను 3 ఏళ్ల సర్వీస్ తీసుకుంటే సైన్యానికి 11,000 కోట్ల ఆదా అవుతాయి.
టీఓడి వల్ల ఆదా అయ్యే భారీ మొత్తానికి ఈ మన త్రివిధ సాయుధ బలగాల ఆధునీకరణకు వెచ్చించవచ్చని ముసాయిదా పేర్కొంటుంది. అందుకే భారత సైన్య అధిష్టానం దీన్ని పరిగణిస్తోంది. అలాగని అందరు అధికారులు సైనికులను 3 ఏళ్ల సర్వీస్కే రిక్రూట్ చేసుకుంటారని కాదు. ఇప్పుడున్న మాదిరిగా పర్మనెంట్ షార్ట్ సర్వీస్ కమిషన్ నియామకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ టీఓడి ఈ 3 ఏళ్ల సర్వీసు మూలంగా దేశంలో విశాల రిజర్వ్ పోరాట యోధులు సిద్ధంగా ఉంటారు. రైట్, యుద్ధం వస్తే ఈ రిజర్వ్ ఈ టీఓడిలో ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ ఒక రిజర్వ్ ఫోర్స్ లాగా ఉంటారు. సైనిక క్రమశిక్షణ పౌర ఉద్యోగాలను మరింత ఉత్పాదకంగా మారుస్తుంది. ప్రస్తుతం కంపెనీలు గ్రాడ్యుయేషన్ పీజీ కోర్సులు పూర్తి చేసిన 22-23 ఏళ్ల యువతను కంపెనీల్లోకి తీసుకుంటున్నాయి. వీరు కనుక 3 ఏళ్ల సైన్య శిక్షణ పూర్తి చేసి 26-27 ఏళ్లకు బయటకు వస్తారు. సైన్యంలో ఉన్నప్పుడు కఠిన శిక్షణతో వారు ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. జట్టు సభ్యుడిగా బాధ్యత, క్రమశిక్షణతో పనిచేయడం, చొరవగా ముందుకెళ్లడం, నవ్య రీతుల్లో సమస్యని పరిష్కరించడం, మానసిక శారీరక ఒత్తిళ్లను అధిగమించడం ఇవన్నీ నేర్చుకుంటారు. ఈ గుణాలు రేపు కార్పొరేట్ ఉద్యోగాల్లో రాణించడానికి తోడ్పడతాయి. సో ఈ విధంగా 100 మంది అధికారులను 1000 మంది జవాన్లు తీసుకోవడానికి అనుకున్నప్పుడు ఈ 1000 మంది జవాన్లను 3 ఏళ్ల సర్వీస్ తీసుకుంటే సైన్యానికి 11,000 కోట్లు ఆదా అవుతుందని ఒక అంచనా వేసిందండి ఈ టీఓడి ముసాయిదా. సో ఇంత భారీ మొత్తాన్ని ఈ ఆర్మడ్ ఫోర్సెస్, ఈ త్రివిధ దళాల మోడర్నైజేషన్, ఇండిజినస్ మోడర్నైజేషన్కి ఉపయోగిస్తామనడం వల్ల ఈ ఆర్మడ్ ఫోర్సెస్ కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నాయి. సో అలాగనే అందరినీ ఈ 3 years సర్వీస్కే తీసుకుంటారని కాకుండా ఈ విధంగా పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఉంటూనే వీళ్ళకి ఈ యువతకి శిక్షణ ఇవ్వడం ద్వారా ఒక రకమైన రిజర్వ్ ఫోర్స్ అన్నది మొత్తం దేశం అంతా తయారవుతుంది. దీని ద్వారా అటు యువతకి ఇటు దేశానికి కూడా ఉపయోగకరం. సైన్య బలం పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం సైన్యానికి డబ్బు ఆదా అవుతుంది, అట్ ద సేమ్ టైం మోడర్న్ వెపన్స్ చేసుకునే డబ్బు అది సమకూర్చుకోగలుగుతుంది. సో ఈ విధంగా ఇది అన్ని విధాలుగానే ప్రయోజనకరమే. ఆల్రెడీ ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా సక్సెస్ అయింది అని మనం చూసాము. ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఇది ఒక ఏమంటారు రిజర్వ్ ఫోర్స్ కింద అది ఒక సక్సెస్ఫుల్గా అయింది అని మనం చూసామా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ టూర్ ఆఫ్ డ్యూటీ అన్నది ప్రతిపాదన వచ్చింది. సో ఇది పౌరులకు మహదవకాశం. ఎలాగో చూద్దామండి. తాజాగా భారత సైన్యం కూడా 3 ఏళ్ల సైనిక శిక్షణకు ఓటు వేస్తోంది. మున్ముందు 2 విధాలుగా సైనికుల అధికారుల నియామకాలు జరపాలని సైన్య ప్రధాన కార్యాలయం రూపొందించిన ముసాయిదా ప్రతిపాదించింది. 1 యువజనులు స్వచ్ఛందంగా 3 ఏళ్ల స్వల్పకాలిక సర్వీసులో చేరడం, దీన్ని టూర్ ఆఫ్ డ్యూటీ అంటున్నారు. 2 BSF, CRPF, ITBP, CISF వంటి కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, సెంట్రల్ పోలీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ రిక్రూట్ చేసుకున్న సిబ్బందిని సైన్యంలోకి తీసుకుని 7 ఏళ్ల సర్వీస్ తర్వాత తిరిగి మాతృ బలగాలకు పంపడం. దేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి 3 ఏళ్ల సైన్య నియామకాలు కొంతవరకు తోడ్పడతాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. దేశభక్తి ఉప్పొంగుతున్న సైన్యంలో దీర్ఘకాలిక సర్వీస్కు వెనకాడుతున్న యువజనులకు 3 ఏళ్ల సర్వీస్ ఆకర్షణీయంగా ఉంటుంది. వారి సాహస ప్రవృత్తి, త్యాగ నిరతులు సైన్య సర్వీసు ద్వారా దేశానికి అంకితం చేయగలుగుతారు. ఈ సైన్యంలో 3 ఏళ్ల సర్వీసుకు ప్రభుత్వం సమ్మతిస్తే వైమానిక నౌకా దళాలు దాన్ని చేపట్టడానికి సిద్ధం అంటున్నాయి. సో ఇది అక్కడ క్రమశిక్షణ కూడా ఇక్కడ వీళ్ళు భవిష్యత్తులో చేసే ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు అవకాశం ఎక్కువ చేస్తుంది, రెట్టింపు చేస్తుంది. సో 2 విధాలుగా సైనికుల అధికారుల నియామకాలు జరుపుతారని చెప్తున్నారండి. మొదటిది 3 ఏళ్ల స్వల్పకాలిక సర్వీసులో చేరడం, దీన్ని టూర్ ఆఫ్ డ్యూటీ అంటారు. రెండవది ఈ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ని రిక్రూట్ చేసుకున్న సిబ్బందిని సైన్యంలోకి తీసుకుని 7 ఏళ్ల సర్వీస్ తర్వాత తిరిగి మాతృబలగాలకు పంపడం.
ఇదండి ఈ ఆర్టికల్. సో ఇందులో ముఖ్యమైన పాయింట్లన్నీ మనం చూసాము. టూర్ ఆఫ్ డ్యూటీ అన్నది ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అని కూడా మనం చూసాము. దీని ద్వారా భారతదేశంలో రిజర్వ్ ఆర్మీ రిజర్వ్ ఆర్మీని అనేది పెరుగుతుంది. యూత్ అన్నది రిజర్వ్ ఆర్మీగా పెరుగుతారు అన్నది మనం చూసాము. సో ఇది ఇందులో సక్సెస్ అయితే, ఆర్మీలో సక్సెస్ అయితే నావీలోను ఎయిర్ ఫోర్స్లో కూడా ఇలాంటివి తీసుకుంటామని ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారండి, సిద్ధమంటున్నాయి అని చదువుకున్నాం మనం. సో ఇదండి ఈరోజు ఈనాడు ఆర్టికల్స్. ఎస్, థ్యాంక్ యూ అండి.